ఓం నమ శివాయ. జై శ్రీరామ్. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో శివుడి యొక్క గొప్పతనము, అతని యొక్క గొప్ప చరిత్ర కథలను చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్లో శివుడి గురించి స్టోరీస్, వీడియోస్ మరియు వేరే ఇతర కంటెంట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే నేను ఒక స్టోరీని స్టార్ట్ చేయబోతున్నా. శివుడు భక్తుడిని పరీక్షించిన కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం లేచి ఓం నమ శివాయ అని జపిస్తూ శివుడితో భక్తితో ఉండేవాడు. ఒకరోజు పరమశివుడు తన భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఒక వృద్ధ భిక్షగాడి రూపంలో గ్రామానికి వచ్చి, ఆ రోజు శివ ఇంట్లో తినడానికి చాలా తక్కువ ఆహారం మాత్రమే ఉండేది. భిక్షుడు ఇంటి ముందు నిలబడి, బాబా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టగలవా అని అడిగాడు. శివయ్య అంటే ఆ బాబు వెంటనే ఇంట్లో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకొచ్చి భక్తుడికి ఇచ్చాడు. తనకు మరియు తన కుటుంబాన్ని ఏమి మిగులుతుందో కూడా ఆలోచించలేడు. భిక్షకుడు అడిగాడు, నీ కుటుంబం ఆకలితో ఉంటే శివయ్య చిరునవ్వుతో పరమశివుడు ఉన్నాడు, ఆయన మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పాడు. అది విన్న వెంటనే ఆ భిక్షగాడు తన అసలు రూపమైన పరమశివుడి రూపంలోకి వచ్చి చుట్టూ దివ్య కాంతి వ్యాపించింది. శివయ్య ఆశ్చర్యంతో శివుడు పాదాలపై పడ్డాడు. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, నిజమైన భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం, దయ చూపడం, నాపై సంపూర్ణ విశ్వాసం ఉండడం అని చెప్పి శివయ్య కుటుంబాన్ని ఆశీర్వదించాడు. వారి ఇంట్లో ఐశ్వర్యం, సుఖశాంతులు నిండిపోయాయి. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమి అంటే, భక్తి అంటే కేవలం దేవుడిని ప్రార్థించేది కాదు, దయ, సేవ, విశ్వాసం కూడా భక్తిలో భాగమే. హర మహాదేవ. ఓం నమ శివాయ. శివాయ నమః. మీకు ఈ స్టోరీ నచ్చింది అంటే ఇంకొక స్టోరీ నేను కంటిన్యూ చేస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే వీడియోస్ని మీరు దయచేసి చూడండి. మార్కండేయుడిని కాపాడిన పరమశివుడు. పూర్వం మృగండ మహర్షి అనే ఋషి ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. అందుకే ఆయన భార్యతో కలిసి పరమశివుడి కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చాడు. మీకు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి తెలివైన గొప్ప కుమారుడు, కానీ అతని ఆయుష్ కేవలం 16 సంవత్సరాలు. రెండోది సాధారణ కుమారుడు, కానీ దీర్ఘాయుష్యువు. మృకండ మహర్షి మొదటి వారినే కోరుకున్నాడు. కొంతకాలానికి మార్కండేయుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతను శివభక్తుడిగా పేరుగొన్నాడు. రోజు శివలింగాన్ని పూజిస్తూ ఓం నమ శివాయ అని జపించేవాడు. కాలం గడిచింది. మార్కండేయుడు 16 సంవత్సరాలు నిండగానే అది అతని జీవితం చివరి రోజు అని అందరికీ తెలుసు. యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాడు. కానీ మార్కండేయుడు భయపడలేదు. శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని పరమశివుడిని ప్రార్థించాడు. యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయుడు పాటు శివుడిని కూడా చట్టింది. అప్పుడు శివలింగ చీలిపోయి దానిలో నుంచి రుద్రుడు బయటికి వచ్చాడు. నా భక్తుడి తాకే ధైర్యం నీకు ఎలా వచ్చింది అని యముడికి ప్రశ్నించాడు. పరమశివుడు యముడికి ఓడించి మార్కండేయుని రక్షించాడు. అంతేకాక మార్కండేయుడికి చిరంజీవి వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి మార్కండేయుడు శాశ్వతంగా యువకుడిగానే ఉండి శివభక్తుగా ఆదర్శంగా నిలిచాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన భక్తి, ధైర్యం, విశ్వాసం ఉంటే పరమశివుడు తన భక్తులకు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర. మనం కూడా డైలీ శివుడికి పెద్ద పూజ చేసే పని లేదు. అతనికి ఒక గ్లాస్ లేదా ఒక చెంబుతో అభిషేకం చేసే ఆయన పులకరించిపోతాడు. ఆయన చాలా సంతోషపడతాడు. అలాగా మనము డైలీ కాకపోయినా ఒక వారానికి 3 సార్లు అయినా మనము చేస్తే మంచిది. ధన్యవాదాలు శివుని భక్తులారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Subscribe for more videos.